తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. తెనాలి షరాబజార్లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పద్మశాలియ బహోత్తమ సంఘం కమిటీ శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి దేవస్థానం ఉత్సవ నిర్వాహక కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి దేవస్థానం నుండి శ్రీ స్వామివారు భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారు గజవాహనం పైన ఊరేగింపుగా తెనాలి పురవీధిలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల వేషధారణలతో నిర్వహించిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. తెనాలి పురవీధుల వెంట తెల్లవారుజాము వరకు జరిగిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పద్మశాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పద్మశాలియ బహోత్తమ సంఘం నాయకులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాటిపర్తి శివ సత్యనారాయణ వరప్రసాద్, శ్రీ పద్మశాలియ బహోత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహాదారులు, సభ్యులు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. చేరుతున్నది కదరా కన్నా పొద్దుకైన సుందర వదన కలికి నీ కల తీరక ఇలకే చంద్రుడు అంతటి సిగ్గా సిగ్గా అప్పుడే వండి కనుక ఇక ముట్టుండే ముచ్చట ఇంకా ఇంకా అంటి నిండుగా కట్టగా హోరు 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 ముట్టు ఊరు వాడు అంత తిరిగొచ్చారు హంగమ్మా మహత్యేక చేద్దమ్మా అరే రుక్కురుక్కుమణి రుక్కురుక్కుమణి రమణి సుమణమణి రబ్బా రబ్బా చక్క 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 రథములపై చుక్కగా నెత్తురోడ బిక్కులన్నీ నక్కి చూడ హింస చేయని చూడ శత్రువులే మాసిపోవగా విలయపరమ మూర్తి వచ్చింది ఇదే కాంచన మరణము గంగమ్మై నిలిచేర్చవచ్చే కాంచన హోరుగాలులాగా వంచన నిన్ను నరికి పోగులట్ట వంచన మగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేరు కాదు వచ్చరా నిన్ను నరికి పోగులట్ట వచ్చరా మగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేరు కాదు
భద్రావతి సమేత శ్రీ భావనారసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దాదాపుగా 125 సంవత్సరాల పైనుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున స్వామివారిని శృంగీస్త్ర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన నగరోత్సవానికి బయలుదేరారు. ఈ రాత్రి తెల్లవారులు కూడా అనేక ప్రాంతాల్లో స్వామివారి కళ్యాణ వైభోగాన్ని పుర ప్రజలందరూ కూడా తిలకిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం గాడిబావి సెంటర్లో గల కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా మరో భద్రాద్రిని తలపించే విధంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి తెనాలి పట్టణంలోని భద్రశాలి మహిళా మండలందరూ కూడా విచ్చేస్తారు. వారందరికీ కూడా స్వామి అమ్మవార్ల పసుపు కుంకం, రవికెలగుడ్డ, ముత్యాల తలంబరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి వసంత ఉత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవం రోజున రథసప్తమి నాడు
మరి సూర్యప్రభ వాహనంపై అమ్మవారిని స్వామివారిని ఊరేగిస్తూ ఊరంతా కూడా రంగులతో తిరణాలు జరుగుతూ ఉంది. ఆ తర్వాత వచ్చే ఆదివారం 9వ తేదీన స్వామివారి గుడి వద్ద మెయిన్ రోడ్డు మొత్తం కూడా పద్మశాలి మొత్తం సంఘీయులందరితో సమారాధన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాము. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పద్మశాలి మొత్తం సంఘీయులే కాకుండా తెనాలి పుట్టిన ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి పాత్రలు కాగలరని చెప్పి మనవి చేస్తున్నాం.